Hello everyone. So in today's class, we'll be discussing about friction. సో ఈ ఫ్రిక్షన్ చాప్టర్ని నేను చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నా. సో కంప్లీట్ ఫ్రిక్షన్ చాప్టర్ని నేను ఒక 12 సిచ్యువేషన్స్ కింద డివైడ్ చేశా. సో లైక్ ఒకవేళ మనం ఇన్ కేస్ ఈ 12 సిచ్యువేషన్స్ కానీ మనం అర్థం చేసుకుంటే సో లైక్ విల్ బి ఆల్మోస్ట్ ఏబుల్ టు ట్యాక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్రిక్షన్ చాప్టర్. సో లైక్ వన్ బై వన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. సో మొత్తం అన్ని సిచ్యువేషన్స్ అన్ని ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు. సో ఈరోజు లైక్ థియరీ చెప్పి లైక్ వాట్ ఈస్ ఫ్రిక్షన్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ ఆల్ దోస్ బేసిక్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాత లైక్ వన్ ఆర్ లైక్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ 2 or 3 సిచ్యువేషన్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 2-3 సిచ్యువేషన్స్ అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 2-3, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 2-3. సో ఐ ట్రై టు కంప్లీట్ దిస్ ఫ్రిక్షన్ like chapter in, let's say, 4 or 5 videos. Okay, so I'll try to do that. Okay, so let's start. So friction. So again we just say if we can slide or try to slide a body or another surface, the motion of the body resisted by bonding between the, okay, the motion of the body resisted by bonding between the body and the surface. So this resistance force is called as what? Friction. సో ప్రాక్టికల్గా లైక్ సంథింగ్ ఏమన్నా ఆబ్జెక్ట్ని ఇంకొక సర్ఫేస్ మీద మూవ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఏదో రెసిస్టెన్స్ని లైక్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, లైక్ ఫస్ట్ టైం ఈ టాపిక్ని ప్రపోజ్ చేసినప్పుడు ఎలా వచ్చిందంటే, సో దే ఆర్ అబ్జర్వింగ్ సంథింగ్ ఏ ఫిజికల్ ఫినామినా విచ్ ఈస్ రెసిస్టింగ్ ద బాడీ టు లైక్ మూవ్ రిలేటివ్లీ. సో దానికి ఒక పేరు పెట్టుకున్నారు అంతే. ఓకే, సో మనకి నీకు నాకు పేరు ఎలా పెట్టారో సో అలానే దీనికి ఒక పేరు పెట్టుకున్నారు. ఏమని పేరు పెట్టారు? ఆ రెసిస్టెన్స్ ఫోర్స్కి ఏమని పేరు పెట్టారంటే ఫ్రిక్షన్ అని పేరు పెట్టుకున్నారు. ఏదైతే ఆ ఫిజికల్ ఫినామినాని వాళ్ళు అబ్జర్వ్ చేశారో, ఓకే, లైక్ ఒక రిలేటివ్ మోషన్ని టెండెన్సీ ఆఫ్ రిలేటివ్ మోషన్ అపోజ్ చేస్తుందో ఆ రిలేటివ్ ఫినామినాకి ఏమని పేరు పెట్టుకున్నారంటే ఫ్రిక్షన్ అని నేమ్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి? ఈ నేమ్ ఇదే ఎందుకు పెట్టారు అంతా మన టాస్క్ కాదు. సో ఇప్పుడు దాని బిహేవియర్ ఏంటి, దాని లైక్ ఫంక్షన్స్ ఏంటి, ఎలా అవుతుంది, ఎలా వర్క్ చేస్తుంది, అదంతా నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ప్యారలల్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? సో ఇప్పుడు మనం ఆ పేరు లైక్ ఆ ఫినామినాకి ఒక పేరు పెట్టారు, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎలా బిహేవ్ చేస్తుంది, అది ఏంటి, దాని లాస్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద డైరెక్షన్ ఆఫ్ దిస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మనకి ఫోర్స్ అంటే బేసికల్గా త్రీ థింగ్స్ తెలియాలని మీకు చెప్పాను ఎన్ఎల్ఎంలో. ఏంటంటి? మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా ఒక ఫోర్స్ని చెప్పాలంటే ఈ 3 థింగ్స్ మనం క్లియర్గా చెప్పాలన్నమాట. సో వాట్ ఈస్ ఇట్స్ ఫోర్స్, వాట్ ఈస్ ఇట్స్ డైరెక్షన్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, సో దీని నుంచి మనం క్లియర్గా చూడవచ్చు డైరెక్షన్ ఎలా ఉంటుంది. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్. ఏవైతే రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్ ఉంటాయో, ఏ రెండిటి మధ్య అయితే మనం ఈ రెసిస్టివ్ ఫోర్స్ మనం చూస్తున్నామో ఆ కాంటాక్ట్ సర్ఫేస్కి ఎలా ఉంటుంది? ఫోర్స్ ప్యారలల్గా ఉంటుంది. అండ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ టెండెన్సీ టు ద రిలేటివ్ మోషన్, ఇంటెండెడ్ ఆర్ రిలేటివ్ మోషన్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఈ టెండెన్సీ అనేది లైక్ డైరెక్ట్గా డైవ్ ఇన్ అవ్వను. సో ప్రస్తుతానికి మీరు సింపుల్గా ఏమని గుర్తుపెట్టుకుంటారంటే జస్ట్ ఎప్పుడైతే రిలేటివ్ మోషన్ ఉంటుందో అప్పుడు ఫ్రిక్షన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇన్ డీటెయిల్డ్ డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు తర్వాత ఫర్దర్గా స్టడీ చేసినప్పుడు రిలేటివ్ మోషన్ ఉండడం ఒకటే కాదు, టెండెన్సీ ఆఫ్ రిలేటివ్ మోషన్ ఉన్నా సరే ఈ ఫ్రిక్షన్ అనేది ఏమవుతుంది? డెవలప్ అవుతుంది. ప్రస్తుతానికి ఇంకా మనం స్టార్ట్ చేసాం కాబట్టి టాపిక్ సింపుల్గా మీకు ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్య రిలేటివ్ మోషన్ ఉంటే ఫ్రిక్షన్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో బేసికల్గా స్టడీస్ చేసినప్పుడు దీని గురించి ఇంకా ఫర్దర్గా సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని కొంచెం ఇంకా అర్థం చేసుకోవడం కోసం దే హ్యావ్ డివైడెడ్ ద ఫ్రిక్షన్ ఇంటూ 3 like different types. So one is static friction and another one is dynamic friction and another one is rolling friction. అంటే ఫ్రిక్షన్ 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారనమాట. స్టాటిక్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్. సో if a body is at rest and no pulling force is acting on it, the force of friction on it is 0. అంటే సింపుల్గా ఒక బాడీ రెస్ట్లో ఉందనుకోండి, సో దాని మీద ఎవరు ఫోర్స్ అప్లై చేయకపోతే అది రిలేటివ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేయకపోతే అప్పుడు ఫ్రిక్షన్ కూడా రాదు. ఫ్రిక్షన్ ఎప్పుడన్నా లైక్
ఆ బాడీకి రిలేటివ్‌గా టెండ్ అయ్యే మోషన్ ఉంటేనే అప్పుడు ఫ్రిక్షన్ వస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ ముందు లైక్ మీరు చూస్తున్న వీడియో లెట్స్ సే ల్యాప్‌టాప్‌లోనో, ఫోన్‌లోనో చూస్తున్నారు. అది జస్ట్ ముందు పెట్టి అలా చూస్తున్నారనుకోండి. దాని మీద లైక్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అంటే నువ్వు ఎక్స్టర్నల్ ఫోర్స్ దాన్ని పెట్టి దాన్ని లైక్ ఆ సర్ఫేస్ మీద టేబుల్ మీద మూవ్ చేసేంత వరకు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంటదంటే 0. నువ్వు ఒకవేళ ఏదన్నా ఫోర్స్ అప్లై చేసి దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రమే అప్పుడు అది రిలేటివ్ మోషన్‌ని రెసిస్ట్ చేయడం కోసం ఫ్రిక్షన్ వస్తదనమాట. ఓకే. గేమ్‌లోకి. సో, లేదంటే ఫ్రిక్షన్ వాల్యూ ఎంత? 0. సో, ఆ పాయింట్ చెప్తున్నారిక్కడ. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ ఎ ఫోర్స్ ఈస్ అప్లైడ్ టు మూవ్ ద బాడీ అండ్ దెన్ ఫ్రిక్షన్ ఈస్ వాట్? డెవలప్డ్. అంటే ఒకవేళ ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్‌ని కదపడానికి కొంచెం ఫోర్స్ అప్లై చేశామనుకో, అప్పుడు దాన్ని అపోజ్ చేయడం కోసం ఎవరొస్తారంటే రెసిస్టివ్ ఫోర్స్ ఫ్రిక్షన్ వస్తదనమాట. అండ్ దానికేమని పేరు పెట్టారు? స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే. రిమెంబర్ అది ఇంకా మూవ్ అవ్వలేదు. ఓకే. నువ్వు కొంచెం ఫోర్స్ అప్లై చేసావు. లెట్స్ సే నీ ముందు టేబుల్ ఉంది. స్టడీ చైర్ ఉంది. దాని మీద స్టడీ టేబుల్. దాని మీద కొంచెం ఫోర్స్ అప్లై చేసావనుకో అది కదలదు కదా! కానీ మరి న్యూటన్స్ లాస్ ప్రకారం నువ్వు ఫోర్స్ అప్లై చేసావు. మరి అయినా ఆబ్జెక్ట్ కదలట్లేదంటే ఆబ్వియస్‌గా నెట్ ఫోర్స్ 0 అవ్వాలంటే మరి ఇంకొకడు ఎవడిచ్చాడు ఆ ఫోర్స్ నీకు? సో, ఎవరో లైక్ సంథింగ్ గోస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ దెయ్యమో ఏదో వచ్చి ఆపోజిట్‌గా నీకు ఫోర్స్ అప్లై చేయలేదు కదా! సో, రియల్ ఫోర్సెస్‌తోనే లైక్ బ్యాలెన్సింగ్ జరగాలిక్కడ. సరే ఏంటి సార్ ఆ రియల్ ఫోర్స్ ఇప్పుడు నా ఎక్స్టర్నల్ ఫోర్స్‌ని ఎవడో అపోజ్ చేసి దీన్ని రెస్ట్‌లో పెట్టాడు అంటే ఫ్రిక్షన్ అనమాట ఇక్కడ. సో, ఫ్రిక్షన్ అపోజ్ చేసి దాన్ని ఆబ్జెక్ట్‌ని రెస్ట్‌లో పెట్టింది. బట్ స్టిల్ ద బాడీ హస్ నాట్ మూవ్డ్. ఓకే. ఇఫ్ ద ఫోర్స్ అప్లైడ్ టు మూవ్ ద బాడీ అండ్ ఇట్ మూవ్స్ దెన్ ద ఫ్రిక్షన్ డెవలప్డ్ ఈస్ కైనెటిక్ ఫ్రిక్షన్. అదే ఇప్పుడు నేను ఫోర్స్ కొంచెం ఎక్కువ చేశాననుకోండి. ఎక్కువ చేసి ఆబ్జెక్ట్స్ పుష్ చేసినప్పుడు ఒకవేళ ఇది మూవ్ అయిపోయిందనుకోండి టేబుల్. మూవ్ అయితున్నప్పుడు కూడా నేనేం అబ్జర్వ్ చేశానంటే, నేను అప్లై చేసిన ఫోర్స్ బై మాస్ ఏసేసాను డైరెక్ట్‌గా. మాస్ ఆఫ్ ద టేబుల్. యాక్సలరేషన్ కాలిక్యులేట్ చేశాను. ఓకే. ఏంటి థియరాటికల్‌గా. కానీ ప్రాక్టికల్‌గా చూసినప్పుడు అంత యాక్సలరేషన్ లేదు. ఎందుకు సార్ ప్రాక్టికల్‌గా చూసినప్పుడు అంత యాక్సలరేషన్ లేదంటే, నువ్వు అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ చూసావు గానీ, దాన్ని అపోజ్ చేసే ఫోర్స్ ఏమొస్తది? ఫ్రిక్షన్ గూడా వస్తది గదా! సో, అందుకే యాక్సలరేషన్ నువ్వు ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసింది ఏమైతదంటే తగ్గిపోయిద్ది. సో, ప్రాక్టికల్ యాక్సలరేషన్ ఎంతొస్తుంది? F-F/m వస్తుందనమాట. ఎందుకంటే నెట్ ఫోర్స్ ఇప్పుడు ఎంత అయితది? F-F నెట్ ఫోర్స్ బై మాస్ m దట్ విల్ బి అవర్ యాక్సలరేషన్. సో, అంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో అప్పుడు ద కైనెటిక్ ఫ్రిక్షన్ వి హావ్ నేమ్డ్ ఇట్ యాస్ వాట్? 2 ఆబ్జెక్ట్స్ మధ్య రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు ద టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఓకే. వి నేమ్డ్ ఇట్ యాస్ వాట్? కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకే. సో, దానికి మనం కైనెటిక్ ఫ్రిక్షన్ అని పేరు పెట్టాం. నెక్స్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ రోల్స్ అదే ఒక ఆబ్జెక్ట్ రోల్ అవుతుందనుకోండి. లెట్స్ సే ఒక బాల్ రోల్ అయితుంది. లేదంటే ఒక సిలిండర్ రోల్ అయితుందనుకుందాం. సో, అప్పుడు ద టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో దానికి ఏమని పేరు పెట్టుకున్నాం అంటే రోలింగ్ ఫ్రిక్షన్ అని పేరు పెట్టుకున్నాం. సో, మోస్ట్‌లీ మనకి ఈ సిలబస్‌లో ఓకే. మెయిన్‌గా డిస్కస్ చేసేవి న్యూమరికల్స్‌లో అవన్నీ ఈ రెండే అనమాట. 1 అండ్ 2. సో, వన్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకే. సో, ఇది మనకు అంతగా న్యూమరికల్స్‌లో ఆటిల్లో ఇది మనం అంతగా డిస్కస్ చేయం. జస్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌లో ఇది కూడా ఒక ఫ్రిక్షన్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం అంతే. ఓకే. సో, ఈ గ్రాఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో, దిస్ ఈజ్ ఆహ్, పుల్లింగ్ ఫోర్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ మీద నేను అప్లై చేసే పుల్లింగ్ ఫోర్స్ తీసుకున్నా. వై యాక్సిస్ మీద లైక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకున్నా. ఓకే. ఇది స్మాల్ ఎఫ్ బేసికల్‌గా ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక మీకు టేబుల్ ఎక్స్‌పెరిమెంటే తీసుకున్నాం. టేబుల్ ఎక్స్‌పెరిమెంట్ తీసుకున్నామనుకోండి. అంటే మీ ముందున్న స్టడీ టేబుల్‌ని దాన్ని కొంచెం పుష్ చేస్తే తక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆ బాడీ కదలట్లేదు. సో, అంటే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంత అయిపోతుంది? 0. అంటే నువ్వు పుల్లింగ్ ఫోర్స్ ఎంతైతే అప్లై చేసావో, అంతే ఎవరు కూడా ఉంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటది. సచ్ దట్ వాటెవర్ ద ఫోర్స్ దట్ ఎక్స్టర్నల్లీ యూ ఆర్ అప్లయింగ్, ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ నెట్ ఫోర్స్ విల్ బికమ్ వాట్? 0. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్ ఏంట్రా అంటే y ఈక్వల్ టు x లైన్ అనమాట ఇది. ఎలా చెప్తున్నారు సార్ y ఈక్వల్ టు x లైన్? సో, ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉన్నంత కాలం స్టేట్ ఆఫ్ రెస్ట్‌లో ఉంది కదా! ఓకే. సో, ఇదంతా ఉన్నప్పుడు ఇదేంటి స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే నెట్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్ టు ఎంత? 0. అంటే నువ్వు ఎంతైతే పుల్లింగ్ ఫోర్స్ అప్లై చేసావో, అంతే ఫోర్స్ మనకి ఎవరిస్తారు? ఫ్రిక్షన్ ఇచ్చేసి నెట్ ఫోర్స్ 0 చేసేస్తదనమాట. ఓకే. ఇంకా ఫ్రిక్షన్ గురించి తర్వాత చూస్తాం. బేసికల్‌గా ఫ్రిక్షన్ అనేది ఏంటంటే వన్ సింగిల్ లైన్‌లో చెప్పాలంటే ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి ఇది మైండ్‌లో. ఓకే. ఫ్రిక్షన్‌ని వన్ లైన్‌లో డిఫైన్ చేయాలి. దాన్ని లైక్ బిహేవియర్ అంటే ఇట్స్ ఏ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. అంటే అది చాలా తెలివిగా దాని మాగ్నిట్యూడ్‌ని అడ్జస్ట్ చేసుకోగలదు.
అలానే మాగ్నిట్యూడ్ ఒకటే కాదు, డైరెక్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోగలదు. లెట్స్ సే నీ ముందున్న టేబుల్‌ని ఇటువైపు నేను మీ ఫ్రెండ్ లెట్స్ సే నీకు ఆపోజిట్ కూర్చున్నాడు అనుకోండి ఇంకొకడు. లెట్స్ సే మీ మదర్ ఎవరో నువ్వు క్లాస్ వింటుంటే ఆపోజిట్‌లో కూర్చొని నిన్ను చూస్తున్నారు. నువ్వు ఇప్పుడు టేబుల్‌ని కొంచెం ఇటువైపు ఇలా పుష్ చేసావు మీ మదర్ వైపు. తక్కువ ఫోర్స్‌తో కదలట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఇలా ఫార్వర్డ్ పుష్ చేస్తున్నావు కాబట్టి ఫ్రిక్షన్ ఎటువైపు వచ్చింది? బ్యాక్వర్డ్. ఓకే. ఫ్రిక్షన్ ఇప్పుడు నీ వైపు వచ్చింది. నువ్వు ఫార్వర్డ్ పుష్ చేస్తున్నావు కాబట్టి. లెట్స్ సే నీ అపోజిట్ సైడ్ మీ మదర్ ఎవరో కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు ఫార్వర్డ్ పుష్ చేస్తున్నారు. అంటే నీ వైపు పుష్ చేస్తున్నారు. తక్కువ ఫోర్స్‌తో. అయినా కదలట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఫ్రిక్షన్ ఎటువైపు వెళ్ళింది? ఇప్పుడు నీకు 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 లైక్ ఆపోజిట్‌గా అంటే ఫార్వర్డ్ ఉందన్నమాట. నీకు ముందుకుంది. సో, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రిక్షన్ అనేది చాలా ఇంటెలిజెంట్‌గా దాని మాగ్నిట్యూడ్‌ని, దాని డైరెక్షన్‌ని దానికదే అడ్జస్ట్ చేసుకోగలదు. కాకపోతే వితిన్ ఇట్స్ లిమిట్. ఓకే. దానికొక లిమిట్ ఉందన్నమాట ఫ్రిక్షన్‌కి. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. సో, అది మనం త్వ తర్వాత చూస్తాం మనం. సింపుల్‌గా ఒక ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఫ్రిక్షన్ గుర్తుపెట్టుకొని ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అనమాట. ఓకే. సో, చెప్పినట్టు అది స్టేట్ ఆఫ్ రెస్ట్‌లో ఉన్నంత కాలం నువ్వు ఎంతైతే పుల్లింగ్ ఫోర్స్ అప్లై చేసావో అంతే ఫ్రిక్షన్ వస్తది. సో, చెప్పినట్టు వితిన్ ఇట్స్ లిమిట్ అని చెప్పాను కదా! ఒక లిమిట్ వరకు మాత్రమే అది అడ్జస్ట్ చేసుకోగలదు. దానికి బియాండ్ కూడా నువ్వు ఫోర్స్ అప్లై చేస్తా అన్నావనుకో, దానికి బియాండ్ కూడా నువ్వు ఫోర్స్ ఎళ్లి అప్లై చేస్తానంటే అప్పుడు ఆబ్జెక్ట్ ఏమంటుందప్పుడు, లేదు ఇంకా ఆబ్జెక్ట్ అయితే లైక్ నేను ఇంకా నా లిమిట్ అయిపోయింది. ఇంక నేనైతే ఇవ్వలేను. సో, నేను ఇవ్వాల్సినంత మాక్సిమం ఇచ్చేసానని చెప్పేసి అంటది. సో, ఆ మాక్సిమం ఏదైతే ఉందో దాన్నే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే. సో, ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అని ఉంది గదా! ఇదే. సో, బేసికల్‌గా లిమిట్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ హైట్ ఉంది గదా! ఇది. సో, దిస్ ఈస్ ద లిమిట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. దానికి బియాండ్‌గా పుల్లింగ్ ఫోర్స్ అప్లై చేసావనుకో, ఇంక చేతులెత్తేస్తదనమాట ఇంక. ఓకే. నా కెపాసిటీ అయిపోయింది. ఇంక నేను రెసిస్ట్ చేయలేను. కదులుతా అంటే కదులుకో. నువ్వు ఎక్కువ ఫోర్స్ ఇచ్చావు గదా! నేనేం చేయగలను ఇంకా? నా ఉన్న సాయశక్తిలో ప్రయత్నించి నేను ఎంతైతే ఫోర్స్ ఇవ్వగలనో అంత ఇచ్చాను. ఇంక తర్వాత నేను ఇంకేం చేయలేను. సో, కదిలి అంటుంది. అప్పుడు తర్వాత ఏం అబ్జర్వ్ చేశారంటే, తర్వాత ఎంత ఫోర్స్ అప్లై చేసినా ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు ఇదంతా ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసింది. ఓకే. సో, ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఏం అబ్జర్వ్ చేశారంటే, ఒక ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్సే డెవలప్ అయితుంది. ఆ ఫ్రిక్షన్‌కి ఏమని పేరు పెట్టారంటే డైనమిక్ ఫ్రిక్షన్ ఆర్ ఎల్స్ కైనెటిక్ ఫ్రిక్షన్. డైనమిక్ అండ్ డైనమిజం అంటే లైక్ మోషన్. సో, మోషన్‌లో ఉన్నప్పుడు రిలేటివ్ మోషన్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఫ్రిక్షనే డైనమిక్ ఫ్రిక్షన్ ఆర్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో, ఈ రీజియన్ మొత్తంలో బాడీ ఎలా ఉంటది? స్టేట్ ఆఫ్ మోషన్. ఈ రీజియన్ మొత్తంలో బాడీ ఎలా ఉంటది? రెస్ట్‌లో ఉంటది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే, అరే! నీ ముందు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్‌ని నువ్వు లైక్ చిన్న తక్కువ ఫోర్స్ అప్లై చేసావు. బాడీ కదలదు. అంటే నువ్వు ఎంత కొంచెం ఫోర్స్ పెంచుకుంటూ ఎళ్ళావు. సో, అయినా బాడీ కదలట్లేదు. ఎందుకంటే ఆపోజిట్‌గా ఎవడు రెసిస్ట్ చేస్తున్నాడు? ఫ్రిక్షన్ అనేవాడు రెసిస్ట్ చేస్తున్నాడు. అయినా ఫోర్స్ పట్టుకుంటూ ఎళ్తున్నావు. కానీ ఫ్రిక్షన్ గురించి ఏం చెప్పాను? ఇట్స్ ఎన్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ విచ్ హ్యాస్ ఇట్స్ లిమిట్స్. అంటే దాని మాగ్నిట్యూడ్‌కి ఒక లిమిట్ ఉంది. సో, నువ్వు దానికన్నా ఎక్కువ అప్లై చేసినప్పుడు ఇంక ఫ్రిక్షన్ ఏమంటది? ఇంక అయిపోయింది నా పని. ఇంక నేను ఇంతకు మించి రెసిస్ట్ చేయలేను. ఓకే. ఐ యామ్ గివింగ్ అప్. సో, ఇంక నువ్వు ఎక్కువ అప్లై చేస్తే ఇంక ఎళ్ళిపో. ఇంక నేను అంతే స్లైడ్ అయిపో. ఓకే. నేను నిన్నింక ఆపలేను, పట్టుకోలేను నిన్ను అని చెప్పేసి చెప్తది. సో, ఆహ్, లైక్ ఆ పర్టిక్యులర్ ఫోర్స్ తర్వాత ఎప్పుడైతే లైక్ అదే లిమిటింగ్ ఫ్రిక్షన్ తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా ఫోర్స్ అప్లై చేసామనుకో, అప్పుడు బాడీ దేంట్లోకెళ్ళిపోద్దంటే స్టేట్ ఆఫ్ మోషన్‌లోకెళ్ళిపోయిద్ది. ఆ స్టేట్ ఆఫ్ మోషన్‌లోకెళ్ళిపోయిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారు? నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే, ద అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫోర్స్ దట్ డెవలప్డ్ ఈస్ వాట్? ఫిక్స్డ్ అనమాట. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ ప్రెటీ మచ్ క్లియర్. సో, అర్థమైందనుకుంటున్నా. సో, నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్‌సీఈఆర్‌టీలో ఉండే కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. సో, అవన్నీ మీరు క్లియర్‌గా ఒకసారి ఎన్‌సీఈఆర్‌టీ తీసి ఒకసారి చదివితే మీకు చాలా నీట్‌గా అర్థమవుతాయి. ఓకే. నీట్ డయాగ్రామ్స్‌తో అవన్నీ ఉంటాయి. ఒకసారి ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ తీసి చదువుకోండి. ఓకే. సో, అవన్నీ పైనుండేయన్నీ ఎగ్జాంపుల్స్. సో, అవి నేను స్కిప్ చేస్తున్నా. అవి ఒకసారి మీరు కూడా చదివితే మీకే మంచిది. ఒకసారి ఎన్‌సీఈఆర్‌టీ బుక్ తీసుకొని జస్ట్ ఒకసారి చదువుకోండి. ఓకే. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుందో చూసాం. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు కొంచెం థియరీ కూడా కావాలి కదా! దానికి సంబంధించింది. సో, అవే లాస్ ఆఫ్ ఫ్రిక్షన్‌లో చూద్దాం. ఫ్రిక్షన్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద బాడీ. ఇవన్నీ చూడండి లాస్ అంటే మనకి ఎప్పుడు ప్రూఫ్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్‌లో ఎప్పుడన్నా ఏ చాప్టర్‌లో అన్నా లా అని వచ్చిందంటే దానికి ప్రూఫ్ ఉండదనమాట. ఆల్ దీస్ ఆర్ లైక్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ విచ్ ఆర్ లైక్ ఆహ్ లైక్ ప్రూవ్ చేయడానికి చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, అలానే దాన్ని డిస్‌ప్రూవ్ చేయడానికి, రాంగ్ అని చేయడానికి కూడా చాలా ట్రై చేసి చేయలేక,
ఆఖరు గివ్ అప్ చేసి ప్రపోజ్ చేసినవే మనకి ఏంటి సార్ అంటే లాస్. సో ఏం అబ్జర్వ్ చేశారంటే ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాట్ నార్మల్ రియాక్షన్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఎన్ఎల్ఎంలో నార్మల్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రెండు ఆబ్జెక్ట్స్ మధ్య. ఓకే, కాంటాక్ట్ ఫోర్స్ బేసికల్గా. ఓకే, సో అప్పుడు మనం కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఓన్లీ నార్మల్ అని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే కాంటాక్ట్ ఫోర్స్కి యాక్చువల్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి కాంటాక్ట్ వల్ల వచ్చే వాటి. ఒకటి నార్మల్ ఫోర్స్, ఇంకొకటి ఫ్రిక్షన్ అనమాట. సో నార్మల్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇప్పుడు ఏమన్నాడంటే ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ద నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ దోస్ 2 బాడీస్. ఏ రెండింటి మధ్య అయితే నీకు ఫ్రిక్షన్ గురించి మాట్లాడాలనుకుంటున్నావో ఆ రెండింటి మధ్య ఉండే నార్మల్ ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట ఫ్రిక్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ ద లా ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ దస్ రిటర్న్ యాజ్. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏది ప్రపోర్షనల్ అనుకుంటున్నారు? ఏది ప్రపోర్షనల్ అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ గురించి మాట్లాడుతున్నా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నా? లిమిటింగ్ ఫ్రిక్షన్. అంటే సార్ ఫ్రిక్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ నార్మల్ ఫోర్స్ అన్నారు కదా. సో ఒక ఆబ్జెక్ట్ని గ్రౌండ్ మీద పెడితే నార్మల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంజీ సార్ నాకు తెలుసు, బ్లాక్ ఎక్కడికి కదలట్లేదు కాబట్టి. అంటే ఇప్పుడు ఫ్రిక్షన్ దాని మీద సమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే సమ్ కే ఇంటూ ఎన్, అంతే కదా సార్. అంటే అది ఏంట్రా అంటే లైక్ అది మ్యాక్సిమం ఇవ్వగలిగే ఫోర్స్. ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ గురించి మాట్లాడుతున్నా, అంత ఉండొచ్చని. అంతేగాని అంత వాల్యూ ఉంటుందని మనం చెప్పట్లేదు. సో ఎందుకంటే ఇప్పుడు ఒక బ్లాక్ని గ్రౌండ్ మీద పెట్టినప్పుడు దాని మీద ఫ్రిక్షన్ ఎంత అంటే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎంత ఉంటుంది? 0. ఫ్రిక్షన్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? దాన్ని నువ్వు కదపడానికి ట్రై చేస్తున్నప్పుడు మాత్రమే ఫ్రిక్షన్, అంటే రిలేటివ్ మోషన్ టెండింగ్ ఉన్నప్పుడే ఫ్రిక్షన్ అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సింపుల్గా గ్రౌండ్ మీద పెట్టేసి దాని మీద ఫ్రిక్షన్ ఎంత అంటే సార్ మీరే కదా సార్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ అన్నారు, అంటే కదలాలి కదా అని అన్నాం అనుకో, అంటే అప్పుడు లైక్ అన్ని దెయ్యాల్లాగా ఇంక భయపడతావు అనమాట. ఎందుకంటే నువ్వు నీ ముందున్న ప్రతి ఆబ్జెక్ట్స్ మీద లైక్ లెట్స్ ఎక్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎన్ ఫోర్స్ ఉంటే ఆ వాటికి అవే ఆబ్జెక్ట్స్ అన్నీ మూవ్ అయిపోతూ ఉండాలన్నమాట. కానీ ఆబ్వియస్గా అవ్వదు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ఫోర్స్ అనేది ఉండదు, అది అవసరమైతే వస్తుంది అనమాట. అది ఏం అవసరం అంటే రిలేటివ్ మోషన్లో వెళ్తే, సింపుల్ చెప్పాలంటే ఫ్రిక్షన్కి రిలేటివ్ మోషన్ నచ్చదు. ఏదన్నా ఒక సర్ఫేస్ మీద నుంచి ఇంకో సర్ఫేస్ని కదిపేస్తా లైక్ మూవ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు ఫ్రిక్షన్ వచ్చి ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది అనమాట. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, కదలొద్దు, ఆగు అని చెప్పేసి అని. అంతేగాని ఎప్పుడు ఉండదు. ఓకే, అర్థమవుతుందా? సో ఫ్రిక్షన్ అనేది చాలా చాలా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్స్ బాగా క్లియర్గా, అప్పుడే మీకు క్వశ్చన్ సాల్వింగ్లో ఈజీ ఉంటుంది అనమాట. సో ఫ్రిక్షన్ అనేది ఏంటంటే ఆ లిమిటింగ్ వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ అంటున్నాను, కానీ ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుందని చెప్పట్లేదు. క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. ఓకే, the law of static friction thus written as Fs is less than or equal to mu s into n. Okay, Fs అంటే ఏంటంటే static friction. When the body is not having any relative motion with the surface, that is called as what? Static friction. So static friction is less than or equal to mu s into n. Very very important. Okay, చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చెప్పాం? స్టాటిక్ ఫ్రిక్షన్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత? మ్యూఎస్ ఇంటూ ఎన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్ కెన్ టేక్ అప్ ఎనీ వాల్యూ ఫ్రమ్ వాట్ 0 to μsn. ఏదన్నా తీసుకోగలదు. ఎలా తీసుకుంటుంది? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాను కదా. ఫ్రిక్షన్ ఈజ్ ఏ ఇంటెలిజెంట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. ఎంత అయితే అంత ఇవ్వగలదు, కానీ విత్ ఇన్ ద లిమిట్ అని చెప్పాను కదా. సార్ ఆ లిమిట్ ఏది సార్ అంటే ఇదిగో 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 ఇదే లిమిట్, ఇదే ఆ లిమిట్. ఈ లిమిట్లో ఉండేంత వరకు నీకు ఎంత అవసరం అయితే అంత ఇస్తుంది. ఓకే, కానీ దీనికి బియాండ్ మాత్రం ఇవ్వలేదు. సో దట్స్ వై ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. సార్ ఈ మ్యూఎస్ ఇంటూ ఎన్ ఏదైతే వాల్యూ ఉందో దానికే ఏమని పేరు పెట్టాను? ఎఫ్ఎల్ అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్. ద లిమిట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ దట్ ఇట్ కెన్ ప్రొవైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకే, ఏదైతే మ్యాక్సిమం ఫ్రిక్షన్ లైక్ అప్లై చేయగలదో, ఏదైతే మ్యాక్సిమం రెసిస్టివ్ ఫోర్స్ అది ఇవ్వగలదో ఆ సర్ఫేస్, దానికి ఏమని పేరు పెట్టుకున్నాం? లిమిటింగ్ ఫ్రిక్షన్. ఆ లిమిటింగ్ ఫ్రిక్షన్కి ఫార్ములా ఏంటి? మ్యూఎస్ ఇంటూ ఎన్. గుర్తుపెట్టుకోండి, లిమిటింగ్ ఫ్రిక్షన్ వేరు, స్టాటిక్ ఫ్రిక్షన్ వేరు. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే బ్యాంక్ లిమిట్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి సార్? స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఎంత వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో అంటే స్టాటిక్ ఫ్రిక్షన్కి ఫార్ములా ఏం లేదు, లిమిటింగ్ ఫ్రిక్షన్కి ఫార్ములా ఉంది. లిమిటింగ్ ఫ్రిక్షన్కి ఫార్ములా ఎంత? మ్యూఎస్ ఇంటూ ఎన్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత? ఇట్ విల్ బి ఎనీవేర్ రేంజింగ్ బిట్వీన్ వేర్ 0 అండ్ ఎఫ్ లిమిటింగ్, దట్ ఈస్ 0 అండ్ మ్యూఎస్ఎన్. సార్ ఇక్కడ కొత్తగా మ్యూ వచ్చింది ఏంటి సార్ అంటే మ్యూ ఈజ్ దవర్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. దీన్ని ఏమంటాం సార్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం అనమాట మ్యూఎస్ని.
ఓకే. సో, ఇది లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో అర్థమైందనుకుంటా. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే కూడా ఏంటో అర్థమైందనుకుంటా. లిమిటింగ్ అంటే బ్యాంక్ లిమిట్. స్టాటిక్ అంటే ఎప్పుడైతే బాడీ మధ్య రిలేటివ్ మోషన్ లేదో అప్పుడొచ్చే ఫ్రిక్షనే మనకేంటి స్టాటిక్ ఫ్రిక్షన్. ఓహోహో! ఓకే. ఓకే సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే the coefficient of static friction depends on the nature of two surfaces in contact and it's independent of area of contact. ఇది ప్రాపర్టీ ఆఫ్ మ్యూఎస్ అనమాట. ఇది ఓన్లీ ఏ టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయి, లెట్స్ ఏ వుడ్ అండ్ లెట్స్ ఏ ప్లాస్టిక్, ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయా, లేదంటే లెట్స్ ఏ ఐరన్ అండ్ స్టీల్ కాంటాక్ట్లో ఉన్నాయా, లేదంటే లెట్స్ ఏ లైక్ బుక్ మెటీరియల్ అండ్ లైక్ టేబుల్ కాంటాక్ట్లో ఉన్నాయి. అంటే ఏ నేచర్ ఇట్ లైక్ మ్యూఎస్ డిపెండ్స్ ఆన్ వాట్ ద నేచర్ ఆఫ్ ద బాడీస్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ వాట్ కాంటాక్ట్ అనమాట. అంతేగాని అది ఎంత ఏరియా లైక్ కాంటాక్ట్లో ఉంది ఇదేమీ మనకు సంబంధం లేదు. దేనికి? మ్యూఎస్కి. సింపుల్గా చెప్పాలంటే మ్యూఎస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ విచ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బాడీస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. సో ఇక్కడ మ్యూఎస్ ఇండిపెండెంట్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ కూడా ఏమంటుంది అంటే ఒక చిన్న పాయింట్ కాంటాక్ట్లో ఉన్న చాలా పెద్ద ఏరియా కాంటాక్ట్లో నాకు సంబంధం లేదు. స్టాటిక్ ఫ్రిక్షన్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద వాట్ ద ఏరియా లైక్ ఇట్స్ ద ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్, దాంతో సంబంధం లేదనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకే, నెక్స్ట్ ద కోఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో మనం బాడీ మోషన్ అయిపోయిన తర్వాత ఫ్రిక్షన్ కాన్స్టెంట్ లైక్ ఒక కాన్స్టెంట్ రెసిస్టివ్ ఫోర్స్ వస్తుందని చెప్పాను కదా సార్. ఆ రెసిస్టివ్ ఫోర్స్ ఏంటి సార్ అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ కదా. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి? మ్యూఎస్ ఇంటూ ఎన్ కదా. అలానే కైనెటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి సార్ అంటే ఎఫ్కేకి మ్యూకే ఇంటూ ఎన్. అలానే రోలింగ్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ఆర్ మ్యూఆర్ ఇంటూ ఎన్. సో మ్యూకే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, మ్యూఆర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. అర్థమైంది కదా. లిమిటింగ్ ఫ్రిక్షన్కి ఎలా అయితే మీకు ఫార్ములా ఇచ్చానో మ్యూఎస్ ఇంటూ ఎన్ ద బ్యాంక్ లిమిట్, అలానే కైనెటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి సార్ మ్యూకే ఇంటూ ఎన్, రోలింగ్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి సార్ మ్యూఆర్ ఇంటూ ఎన్. సో ఈ కాన్స్టెంట్లు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే ఏమని వచ్చిందంటే స్టాటిక్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది, తర్వాత కైనెటిక్ ఫ్రిక్షన్, ఓకే, తర్వాత రోలింగ్ ఫ్రిక్షన్. ఓకే, సారీ ఇది మిస్టేక్ వచ్చింది అనుకుంటా. సో ఇక్కడ కూడా ఈ సింబల్ ఎలా ఉండాలి. సో అన్నిటికన్నా మ్యూఎస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మ్యూకే ఎక్కువ ఉంటుంది, తర్వాత మ్యూఆర్. సో మ్యూఆర్ విల్ బి ద లీస్ట్ వన్. And rolling friction depends on what? The area of surfaces which are in contact. So any just theory points. And friction depends on the nature of the two surfaces in contact, that is nature of the materials, surface finish, the temperature of the two surfaces, etc. ఓకే, సో ఇవి థియరీ పాయింట్స్, ఎన్సీఆర్టీలో ఉండే పాయింట్స్. మీరు ఒకసారి ఈ నోట్స్ తీసుకొని జస్ట్ అవి గుర్తుపెట్టుకోవచ్చు. మేబీ ఎప్పుడన్నా లైక్ అసెషన్ అండ్ రీజన్లో కానీ దేంట్లో అన్నా అడగవచ్చు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, సో ఇది కూడా ఏంటో తెలుసుకోవాలి మనం. యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ ఫోర్స్ విత్ ద నార్మల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే బేసికల్గా మీకు చెప్పాను కదా కాంటాక్ట్ ఫోర్స్లు యాక్చువల్గా రెండు ఉంటాయి. ఒక టూ బాడీస్ కాంటాక్ట్లో ఉండడం వల్ల నార్మల్ ఫోర్స్ ఉంటుందని మనం ఎన్ఎల్ఎంలో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది కాంటాక్ట్లో ఉండదు, గుర్తుపెట్టుకొని ఫ్రిక్షన్ కాంటాక్ట్ ఉండడం వల్లే వస్తుంది, నార్మల్ ఫోర్స్ కూడా కాంటాక్ట్ ఉండడం వల్లే వస్తుంది. అంటే మనకి కాంటాక్ట్ ఫోర్స్లు రెండు ఉంటాయి అన్నమాట. మనకి ఒకటి నార్మల్, ఇంకొకటి ఏంటి ఫ్రిక్షన్. ఎన్ఎల్ఎంలో నార్మల్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు ఫ్రిక్షన్. సో ఈ రెండిటికి రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో అది నెట్ కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. ఆ నెట్ కాంటాక్ట్ ఫోర్స్కి నార్మల్ ఫోర్స్కి మధ్య ఉండే యాంగిలే ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ ఆఫ్ ఎఫ్ బార్ అండ్ ఎన్ బార్ విత్ ద నార్మల్ రియాక్షన్ ఎన్ బార్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది కూడా రిజల్టెంట్ ఫోర్స్కి నార్మల్కి మధ్య నుండే యాంగిల్కి నేను ఒక పేరు పెట్టుకుంటా అని ఒక పేరు పెట్టుకున్నారు అనమాట. ఏమని పేరు పెట్టుకున్నారు? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని పేరు పెట్టుకున్నారు. ఓకే, సో ద ఫ్రిక్షన్ ఈజ్ ప్యారలల్ కాంపోనెంట్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్ టు ద సర్ఫేస్. ఓకే, ఫ్రిక్షన్ కూడా ఒక కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పాను కదా. ఆ కాంటాక్ట్ ఫోర్స్ ప్యారలల్ టు ద సర్ఫేస్ ఏదైతే ఉందో దానికే మనం ఏమని పేరు పెట్టాం? ఫ్రిక్షన్ అని పేరు పెట్టుకున్నాం. అలానే ఏదైతే కాంపోనెంట్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉందో దానికే మనం ఏమని పేరు పెట్టుకున్నాం? నార్మల్ ఫోర్స్ అని పేరు పెట్టుకున్నాం అనమాట.
అర్థమైందా? యాక్చువల్‌గా కాంటాక్ట్ ఫోర్స్ సమ్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సమ్ రిజల్టెంట్ ఏదో డైరెక్షన్‌లో ఉంటది. దాన్ని నార్మల్ కాంపోనెంట్ టు ద సర్ఫేసే నార్మల్ ఫోర్స్ అని పేరు పెట్టుకున్నాం. అండ్ అలాంగ్ ద సర్ఫేస్ ఏదైతే లైక్ ఫోర్స్ వస్తుందో అది రెసిస్టివ్ నేచర్‌లో ఉంది. దానికి ఏమని పేరు పెట్టుకున్నాం? ఫ్రిక్షన్ అని పేరు పెట్టుకున్నాం. అదేనా? సో, ఇప్పుడు నేను లెట్స్ సే ఇక్కడ ఒక బ్లాక్ తీసుకున్నాననుకో. ఓకే. సంథింగ్ ఇదేదో సమ్ సర్ఫేస్ మీద పెట్టాను. సో, ఆబ్వియస్‌గా దీని వెయిట్ ఎంజీ కిందకుంటుంది. నార్మల్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? పైకుంటది. దట్ ఈస్ నార్మల్ టు ద సర్ఫేస్. అండ్ ఫ్రిక్షన్ ఎలా ఉంటది? అలాంగ్ ద సర్ఫేస్ ఉంటుందని చెప్పాను కదా! అలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇటువైపు ఉంటుంది. సో, ఈ ఫ్రిక్షన్ ఎప్పుడొస్తుందంటే ఆబ్వియస్‌గా ఎవడన్నా దీన్ని మూవ్ చేయడానికి టెండ్ చేస్తేనే. లేదంటే ఎప్పుడు ఉండే వాల్యూ కాదు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎవడు ఇటువైపు అప్లై చేయకపోతే ఈ ఫ్రిక్షన్ రాదు. సో, ఇప్పుడు మనం ఓన్లీ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రిక్షన్ ఎందుకొచ్చిందని నీకు అనవసరం. ఒకవేళ ఫ్రిక్షన్ అవసరమైతే ఇగో ఫ్రిక్షన్ ఎఫ్ ఉంది, ఎన్ ఉంది. ఈ రెండిటికి రిజల్టెంట్ ఆర్ ఏదైతే ఉందో ఇదే మనకేంటి ద నెట్ కాంటాక్ట్ ఫోర్స్. ఈ ఆర్ ఏదైతే ఉందో ఈ ఆరే మనకేంటి సార్ దిస్ ఆర్ ఈజ్ అవర్ నెట్ కాంటాక్ట్ ఫోర్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అండర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ రిజల్టెంట్ కాంటాక్ట్ ఫోర్స్. ఓకే అర్థమైందా? సో అది మన రిజల్టెంట్ కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. సో వెన్ ద బ్లాక్ ఈజ్ స్టాటిక్ సో tan phi ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు మనం? tan phi మీరు అబ్జర్వ్ చేసి ఈ వెక్టర్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టవచ్చా లేదా? బికాస్ ఆర్ బార్ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ వాట్ నార్మల్ వెక్టర్ అండ్ నార్మల్ ఫోర్స్ వెక్టర్ అండ్ ఫ్రిక్షన్ వెక్టర్. సో tan theta ఈక్వల్ టు ఈ ఆపోజిట్ వెక్టర్ అంటే ఇది వస్తుంది అనమాట. సో ఎఫ్ బై ఎన్. సో tan phi ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఎఫ్ బై ఎన్. అండ్ యాజ్ వీ నో దట్ ఎఫ్ క్యాన్ వేరీ ఫ్రమ్ వేర్ టు వేర్. ఎఫ్ క్యాన్ వేరీ ఫ్రమ్ 0 టు దట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు? 0 నుంచి లిమిటింగ్ వరకు ఉండొచ్చు కదా! సో, అంటే ఇది 0 నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు? 0 లైక్ మాక్సిమం ఎక్కడి వరకు ఉండగలదు సార్ అంటే మ్యూఎస్ ఇంటూ ఎన్ వరకు ఉండగలదు. సో, ఎన్ఎన్ క్యాన్సిల్ అయిపోతే tan phi ఈక్వల్ టు ఎంత వస్తది? మ్యూఎస్ వస్తది. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ 5s అంటే ఏంటంటే ఇట్స్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ డ్యూరింగ్ వాట్ లిమిటింగ్ కండిషన్. ఇక్కడ ఈ 5s అంటే ఓకే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ డ్యూరింగ్ ఏంటి లిమిటింగ్ కండిషన్. అది ఎంత ఉంది? లిమిటింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఎఫ్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసేవాలి? వెన్ ద బాడీ ఈజ్ ఓకే ఇంటెండింగ్ లైక్ ఇంపెండింగ్ స్టేట్ అంటే లైక్ ఇంటెండ్ టు మూవ్ అంటే రిలేటివ్ మోషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుందో అప్పుడు ఎఫ్ ప్లేస్లో ఎంత పెట్టేస్తాం? లిమిటింగ్ రీచ్ అయిపోవాలి కదా ముందు ఫ్రిక్షన్ కదలాలంటే మ్యూఎస్ ఇంటూ ఎన్ పెడితే అప్పుడు వచ్చే యాంగిల్కే పేరు ఏమని పెట్టుకున్నా 5s. ఓకే సో ఆ 5s దేనికి ఈక్వల్ అవుతుంది? tan 5s ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది? మ్యూఎస్. అలానే tan 5k అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ డ్యూరింగ్ వాట్ మోషన్ అంటే ఎప్పుడైతే స్లైడ్ అవుదాం అనుకుంటుందో అప్పుడు లైక్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది? tan 5k ఈక్వల్ టు మూవ్ అవుతున్నప్పుడు ఈ ఫ్రిక్షన్ ఏమైపోతుంది? ఎప్పుడైతే బాడీ మధ్య రిలేటివ్ మోషన్ ఉందో దెన్ ద ఫ్రిక్షన్ బికమ్స్ వాట్ కైనెటిక్ ఫ్రిక్షన్. అంటే సింపుల్గా ఎఫ్ ప్లేస్లో ఏం పెట్టేయచ్చు సార్ మనం? ఎఫ్ ప్లేస్లో మనం మ్యూకే అని పెట్టేయచ్చు. ఎఫ్కే కైనెటిక్ ఫ్రిక్షన్. అప్పుడు tan 5k ఈక్వల్ టు ఏమొచ్చింది? మ్యూకే వచ్చింది. ఓకే ఆల్రెడీ మనకి ఏమని తెలుసు? మ్యూఎస్ గ్రేటర్ దాన్ మ్యూకే అని తెలుసు కాబట్టి యాజ్ విన్ క్లియర్లీ వి గాట్ హియర్ tan 5s ఈక్వల్ టు ఏమని వచ్చింది? మ్యూఎస్ అని వచ్చింది. tan 5k ఈక్వల్ టు ఏమని వచ్చింది? మ్యూకే అని వచ్చింది. యాజ్ మ్యూఎస్ ఈజ్ మోర్ దాన్ మ్యూకే దట్ మీన్స్ angle of friction for static condition that is limiting condition. Angle of friction for limiting condition is more than what? Angle of friction for kinetic condition. ఇక్కడ ఎక్స్ అంటే ఎస్ అంటే స్టాటిక్ అని మైండ్లో పెట్టుకోకండి. ఓకే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ యాంగిల్ అంటే 0 కూడా ఉండొచ్చు. ఎందుకు? అసలు ఈ ఫోర్సే లేదనుకో ఫ్రిక్షనల్ ఫోర్స్ అవసరం లేదనుకో స్టాటిక్ ఉన్నప్పుడు అప్పుడు నార్మల్ ఫోర్సే మనకేమవుతుంది? రిజల్టెంట్ ఫోర్స్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఫ్రిక్షన్ 0 కాబట్టి. అంటే యాంగిల్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇలా అర్థం చేసుకోండి. యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ క్యాన్ రేంజ్ ఎనీవేర్ బిట్వీన్ వాట్ 0 టు 5s. ఫ్రిక్షన్ వాల్యూ స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎలా అయితే 0 నుంచి ఎఫ్ లిమిటింగ్ వరకు ఉండగలదో అంటే 0 నుంచి మ్యూఎస్ ఇంటూ ఎన్ వరకు ఉండగలదో అలానే యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండగలదు? 0 నుంచి 5s వరకు ఉండగలదు. యాంగిల్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫిక్స్. ఓకే విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ tan 5k ఈక్వల్ టు మ్యూకే అని వచ్చింది. అంటే 5k ఈక్వల్ టు ఏమవుతుంది? 5k ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 5k ఎంత అవుతుంది ఇక్కడ నుంచి? tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూకే అవుతుంది. అండ్ లైక్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అప్పుడు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూఎస్ అవుతుంది. ఓకే సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్.
ఓకే. ఓకే. ఆ! అండ్ ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో, రిజల్టెంట్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ ఫైల్‌లో రాశాను. ఇదేం లేదిక్కడ. సో, ఎఫ్ఎల్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఒకవేళ మూవ్ అయితున్నప్పుడు దీని ప్లేస్‌లో ఏం రాయొచ్చు? లిమిటింగ్ ఫ్రిక్షన్‌లో మ్యూఎస్ ఇంటూ ఎన్ రాయొచ్చు. సో, ఎన్ బయటకి తీస్తే మ్యూఎస్ స్క్వేర్ ప్లస్ 1. సో, మ్యూఎస్ అంటే లిమిటింగ్ కండిషన్ అప్పుడు వస్తుంది కాబట్టి, సో, దాని ప్లేస్‌లో ఏం పెట్టుకోవచ్చు? ఇందాక చూసాం కదా! టాన్ ఫై ఈజ్ నథింగ్ బట్ మ్యూఎస్ అని. సో, అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే రిజల్టెంట్ ఫోర్స్ ఐ గాట్ ఇట్ యాస్ వాట్? ఎంజీ సీకెంట్ థీటా. ఓకే. ఇదేంటి? వేర్ దిస్ ఫై ఈజ్ వాట్? 5s బేసికల్‌గా ఇక్కడ 5 ఏంటి? అది కూడా ఇంపార్టెంట్ 5s అంటే లిమిటింగ్ కండిషన్‌లో ఉన్నప్పుడు ఇది రిజల్టెంట్ ఫోర్స్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ వాట్? సెల్ఫ్ అడ్జస్టింగ్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ విత్ ఏ లిమిట్. ఓకే. అది చాలా ఇంటెలిజెంట్‌గా దాని డైరెక్షన్ అడ్జస్ట్ చేసుకోగలదు. దాని మాగ్నిట్యూడ్‌ని అడ్జస్ట్ చేసుకోగలదు. బట్ వితిన్ ఇట్స్ లిమిట్. ఓకే. సో, చెప్పినట్టు టోటల్ ఫ్రిక్షన్‌ని నేను చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసి 12 సిట్యుయేషన్స్ కింద డివైడ్ చేశాను. ఓకే. సో, మీరు గాని ఈ 12 సిట్యుయేషన్స్ అర్థం చేసుకుంటే లైక్ వాటెవర్ మైట్ బి ద టైప్ ఆఫ్ క్వెషన్, వాటెవర్ మైట్ బి ద లెవెల్ ఆఫ్ క్వెషన్, యూ విల్ బి రెడీ టు టాకిల్ అండ్ యూ విల్ బి ఈజీ టు లైక్ సాల్వ్ దట్ క్వెషన్. ఓకే. సో, ఇందులో ఫస్ట్ సిట్యుయేషన్‌కి వద్దాం. ఫస్ట్ సిట్యుయేషన్ ఏంటి? మోషన్ ఆన్ ఏ హారిజాంటల్ రఫ్ సర్ఫేస్. ఓకే. మోషన్ ఆన్ ఏ హారిజాంటల్ రఫ్ సర్ఫేస్. ఒక హారిజాంటల్ సర్ఫేస్ మీద ఒక ఒక బ్లాక్‌ని మూవ్ చేయడం అనమాట. కన్సిడర్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m ప్లేస్డ్ ఆన్ ఏ హారిజాంటల్ సర్ఫేస్ విత్ ఎ నార్మల్ రియాక్షన్ విత్ నార్మల్ రియాక్షన్ ఏంటి? n. అంటే బేసికల్‌గా ఇప్పుడు జస్ట్ హారిజాంటల్‌లో పెట్టామంటే ఇక్కడ ఫోర్స్ ఇంకా ఏముంటుంది కిందకి? ఎంజీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కింద నుంచి ఏమొస్తది? నార్మల్ ఫోర్స్ పైకొస్తుంది ఇక్కడ మనకి. సో, వీల్ ఆల్సో హ్యావ్ ఎ వాట్? నార్మల్ ఫోర్స్ ఎన్ హియర్. సో, ఎన్ వచ్చింది మనకిక్కడ. ఓకే. ఓకే సార్. ఎన్ వచ్చింది. ఎంజీ వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇఫ్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఎఫ్ ఈక్వల్ టు 0 దెన్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ వాట్? 0. సో, ఇందాక మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను. ఓకే. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం ఇది. నేను ఎప్పుడైతే ఇక్కడ అసలు F0 అంటే ఏం అప్లై చేయట్లేదు. ఏం అప్లై చేయకపోతే ఫ్రిక్షన్ వాల్యూ ఎంతుంటుంది సార్? 0. ఎందుకు? అసలు దానికి అవసరం ఏంటి ఫ్రిక్షన్ రావడానికి? ఫ్రిక్షన్ ఎందుకొస్తది? అది రిలేటివ్ మోషన్ రిలేటివ్‌గా టెండ్ అవ్వడానికి ట్రై చేస్తేనే ఫ్రిక్షన్ ఎక్కడికెళ్తున్నావు? నాకు రిలేటివ్‌గా మూవ్ అవ్వడం నచ్చదు అని ఇక్కడ ఎవరంటే మాట్లాడేది ఫ్రిక్షన్ మాట్లాడుతుందనమాట. నాకు రిలేటివ్ మోషన్ నచ్చదు. నేను నిన్ను కదలనివ్వను అని అప్పుడు అపోజ్ చేస్తది. అసలు నువ్వు ఫోర్సే అప్లై చేయకపోతే ఇంక ఫ్రిక్షన్‌తో పనేముంది? ఫ్రిక్షన్ నువ్వు అప్లై చేయట్లేదు కదా! అంటే నువ్వు మూవ్ అవ్వడానికి ట్రై చేయట్లేదు కదా! అంటే నేను రాను అని చెప్పేసని ఉంటదనమాట. అండ్ ఓకే. సార్ అర్థమైంది. ఇప్పుడు ఇఫ్ యూ అప్లైడ్ ఎ ఫోర్స్ లెస్ థాన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఫోర్స్ అప్లై చేశాను. అప్పుడు దెన్ ద బ్లాక్ డస్ నాట్ మూవ్ అండ్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎఫ్ఎస్ ఈజ్ వాట్? ద అప్లైడ్ ఫోర్స్. అంటే ఏం చేశార్రా అంటే సార్ ఇక్కడ మీరేం చేశారు? నేను కొంచెం ఫోర్స్ అప్లై చేశాను. అప్పుడేమవుతుంది? అప్పుడు కూడా బ్లాక్ కదలట్లేదు. అదేంట్రా బాబు బ్లాక్ కదలట్లేదంటే, బ్లాక్ ఎప్పుడైతే కదిలిపోదాం అని అనుకొచ్చిందో ఫ్రిక్షన్ అంటది, నాకు రిలేటివ్ మోషన్ నచ్చదు. రిలేటివ్‌గా నేను మూవ్ అవ్వనివ్వను. సో, నేను నిన్ను అపోజ్ చేస్తాను అని జెప్పేసి, అది సెల్ఫ్ అడ్జస్టింగ్ అండ్ ఇంటెలిజెంట్ కాబట్టి, నువ్వెంతైతే ఫోర్స్ అప్లై చేసావో అంతే మాగ్నిట్యూడ్ వస్తుంది. అండ్ దానికి అపోజిట్ డైరెక్షన్‌లో వచ్చి ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ద బాడీ విల్ బి అట్ రెస్ట్ ఆర్ ఇట్ ఇన్ స్టాటిక్ కండిషన్. ఓహోహో! అంటే రిలేటివ్‌గా రెస్ట్‌లో ఉండేటట్టు చూసుకుంటుంది. అంటే ఏమర్థమైంది సార్? ఓకే. నేను లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఫ్రిక్షన్ ఎంతొచ్చింది? ఫ్రిక్షన్ వాల్యూ ఎంతొచ్చింది? నువ్వు అప్లై చేసిన ఫోర్స్‌కి ఈక్వల్ అయిపోయింది. నువ్వు అప్లై చేసిన ఫోర్స్‌కి ఈక్వల్ అయిపోయింది. ఓహోహో! ఓకే సార్. అదే ఇఫ్ వి అప్లైడ్ ఎ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే మాక్సిమం లిమిట్ ఎంతైతే ఉందో అంత ఇచ్చామనుకో, అప్పుడు బ్లాక్ జస్ట్ రెడీ టు స్లైడ్ అంటే బ్లాక్ అప్పుడు ఏమైతది? ఇంకా అబ్బా! ఇంక నాకు మొత్తం నా కెపాసిటీ మొత్తం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. నా దగ్గర ఎంతుందో అంత అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంక ఫ్రిక్షన్ ఎంతుందో అంతా ఇచ్చేస్తదనమాట. ఇంక తీసుకో అయితే ఇంకా. నా దగ్గరున్న మాక్సిమం మొత్తం ఇచ్చేస్తా. నువ్వంత అప్లై చేసావు కదా! అని లైక్ ఫ్రిక్షన్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అయిపోయిద్ది? అన్‌లిమిటింగ్ ఫ్రిక్షన్‌కే ఈక్వల్ అయిపోయిద్ది. అంటే మ్యూఎస్ ఇంటూ ఎన్. మ్యూఎస్ ఇంటూ ఏంటి? ఎన్. ఈ కేస్‌లో ఎన్ ఈక్వల్ టు ఎంత? పైకి కిందకి మూవ్ అవ్వట్లేదు కదా! ఈ కేస్‌లో. మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఎంజీకి ఈక్వల్ అవుతుంది. ఓహోహో! ఓకే సార్. అంటే నువ్వు లిమిటింగ్ ఫ్రిక్షన్ అంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఫ్రిక్షన్ అదంతా తీసుకో, నా దగ్గర ఉన్నదంతా తీసుకో అని చెప్పేసి అంత వాల్యూ మనకిచ్చేస్తదనమాట.
ఓకే. ఇచ్చేస్తే అప్పుడు ఫ్రిక్షన్ ఈక్వాలిటీ ఎంతకి ఈక్వల్ అయిపోయింది? లిమిటింగ్ ఫ్రిక్షన్ అంతా ఈక్వల్ అయిపోయింది. ఇఫ్ ద అబోవ్ అప్లైడ్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్ అండ్ ద బాడీ గెట్స్ ఇన్ మోషన్. ఓకే. ఇది కొంచెం స్పెషల్ కండిషన్ లాగా. ఓకే. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు స్టూడెంట్సు. ఇది కొంచెం అర్థం చేసుకోండి. అంటే అంతే ఫోర్స్ ఉంది. ఇది యాక్చువల్‌గా ఎందుకు కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారంటే లైక్ ఈ పాయింట్ మీద బేస్ అయిన క్వెషన్స్ కొంచెం తక్కువుంటాయి. అందుకే లైక్ స్టూడెంట్స్ దే విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఎప్పుడైతే అంతే ఫోర్స్ అప్లై చేస్తున్నాం, కానీ ఎవడో ఒకడు బాడీని కొంచెం కదిలేలా చేశాడు. కొంచెం కదిలేలా చేసినప్పుడు వన్స్ ద బాడీ హస్ స్టార్టెడ్ లైక్ స్లైడింగ్, ఆబ్వియస్లీ దెన్ ద టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ విల్ బి గెటింగ్ ఇస్ వాట్? స్టాటిక్ ఫ్రిక్షన్ కన్వర్ట్స్ ఇంటూ వాట్? కైనెటిక్ ఫ్రిక్షన్ కింద మారిపోతుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఇమ్మీడియేట్ దేని కింద మారిపోతుంది? కైనెటిక్ ఫ్రిక్షన్ కింద మారిపోతుంది. అండ్ ద బాడీ పొసెస్ ద యాక్సలరేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాక్టికల్‌గా ఏం అబ్జర్వ్ చేశారు? స్టాటిక్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్ గాని కైనెటిక్ ఫ్రిక్షన్ తక్కువ అని అబ్జర్వ్ చేశారు కదా! అంటే ఇమ్మీడియేట్‌గా వితిన్ నో టైమ్ మీరు ఈ గ్రాఫ్ చూసుంటే వితిన్ నో టైమ్, ఓకే, అసలు టైం వితిన్ నో టైమ్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయిపోయిద్దనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు టైం వితిన్ నో టైమ్ ఇక్కడి నుంచి ఇక్కడ టప్ మన లైక్ ట్రిప్ అయిపోయిద్దనమాట కిందకి. ఓహోహో! ఓకే. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంతుంది? ఎక్స్టర్నల్ ఫోర్స్ మాత్రం మనకి లైక్ ఎఫ్ఎస్ అంతే ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు. కానీ ఎప్పుడైతే బాడీ మూవ్ అయిపోయిందో ఫ్రిక్షన్ ఎంతొచ్చింది నీకు? లిమిటింగ్ ఫ్రిక్షన్ ఉంది. ఫ్రిక్షన్ ఏమైపోయింది? కైనెటిక్ ఫ్రిక్షన్ అయిపోయింది. As we already told that limiting friction is more than kinetic friction, so there exists a net force and the body should accelerate. బాడీ ఏమవ్వాలి? యాక్సలరేట్ అవ్వాలి. ఓకే. అంటే ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద అబోవ్ అప్లైడ్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్ అండ్ ద బాడీ గెట్స్ మోషన్, ఏదో విధంగా దాన్ని ఎవడో కొంచెం మూవ్ చేశాడు. మూవ్ అయిపోతే వచ్చే ఫ్రిక్షన్ గుర్తుపెట్టుకోండి కైనెటిక్ ఫ్రిక్షన్. మూవ్ అవ్వకపోతే వచ్చే ఫ్రిక్షన్ ఏంటి సార్? లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆర్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే. ఓకే సార్. కేస్ 5 ఏంటంటే ఇఫ్ వి అప్లైడ్ ఎ ఫోర్స్ గ్రేటర్ దాన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. నేను లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసేసాను. అంటే దాన్ని ఏమంటాం? ఎఫ్ ఎక్స్టర్నల్. ఓకే. సో ఈ ఎల్ ఏం లేదు ఇక్కడ. ఎల్ తీసేయండి. సో ఐ అప్లైడ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ ఎప్పుడైతే నువ్వు అప్లై చేసిన లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తావు కదా! సో లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తామంటే ఆబ్వియస్‌గా ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ మూవ్ అయిపోతుంది. ఎందుకంటే దాన్ని సపోర్ట్ చేయలేదు. ఎంతుందో అంత మాక్సిమం ఇచ్చడానికి ట్రై చేసింది. అయినా నువ్వు ఆగట్లేదు. అయితే ఇంక వెళ్ళిపో అయితే అని చెప్పేసి చెప్తదనమాట బాడీ. సో ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ దట్ అన్‌బ్యాలెన్స్డ్ ఫోర్స్ ద బాడీ విల్ యాక్సలరేట్. ఓకే. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ గ్రేటర్ దాన్ వాట్? హియర్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈస్ గ్రేటర్ దాన్, ఇక్కడ ఎఫ్ ఎక్స్టర్నల్ కాదు, ఇక్కడ దీని ప్లేస్‌లో ఎఫ్ లిమిటింగ్. ఎప్పుడైతే ఎఫ్ ఎక్స్టర్నల్ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ అయిపోయిందో అప్పుడు ఆబ్జెక్ట్ అనేది కన్ఫర్మ్ ఏమవ్వాలి? అప్పుడు ఆబ్జెక్ట్ అనేది కన్ఫర్మ్‌గా మూవ్ అవ్వాలి. ఓకే. ఓకే సార్, అర్థమైంది. ఇంకొక సిచ్యువేషన్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే. అండ్ ఈరోజు క్లాస్‌కి ఎండ్ చేసి నెక్స్ట్ అప్‌కమింగ్ సిచ్యువేషన్ లైక్ ఫర్దర్ సిచ్యువేషన్స్‌ని అప్‌కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం. సిచ్యువేషన్ 2 ఏంటంటే స్లైడింగ్ బ్లాక్ ఆన్ ఏ హారిజాంటల్ సర్ఫేస్ కమింగ్ టు రెస్ట్. అంటే ఇక్కడ చూడండి, ఎవడో ఒక ఆబ్జెక్ట్‌ని కొంచెం స్పీడ్ ఇచ్చేసి వదిలేసాడు. కొంచెం స్పీడ్ యూ అనే స్పీడ్ అనుకుందాం. ఓకే. ఇక్కడ 4 మీటర్ పర్ సెకండ్ కాదు, ఇది యూ మీటర్ పర్ సెకండ్. కొంచెం స్పీడ్ ఇచ్చేసి వదిలేసాడు బ్లాక్‌ని. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్‌గా ఎక్స్టర్నల్‌గా ఫోర్స్ ఎవడు అప్లై చేయట్లేదు. ఓకే. ఫోర్స్ అప్లై చేస్తే ఫ్రిక్షన్ వస్తదని ఎప్పుడు చెప్పలేదు. రిలేటివ్ మోషన్ వస్తే ఫ్రిక్షన్ వస్తదని చెప్పాం. ఇప్పుడు కింద గ్రౌండ్ రెస్ట్‌లో ఉంది. బ్లాక్‌ని ఎవడో విసిరేసాడు ఇలా. ఓకే. విసరడం అంటే పైనుంచి ఎయిర్‌లో కాదు. ఫ్లోర్ మీద ఎవడో తన్నాడు అనుకుందాం. ఓకే. తన్నడం వల్ల దానికి ఇంత వెలాసిటీ వచ్చింది అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద స్లైడ్ అయిపోతుంది కదా! సో ఎప్పుడైతే స్లైడ్ అయిపోతుందో దాని మధ్య వచ్చే ఫ్రిక్షన్ ఏమై ఉండాలి? కైనెటిక్ ఫ్రిక్షన్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు నేను బ్లాక్ మీద ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసాననుకోండి, బ్లాక్ మీద. సో అప్పుడు ఫ్రిక్షన్ ఏం చేస్తది? "రేయ్ ఎక్కడికెళ్తున్నావు? ఓకే. నేను ఇక్కడే ఉన్నా గ్రౌండ్‌ని. నువ్వు ఎక్కడికెళ్తున్నావు? ఎళ్ళొద్దు. నాకు రిలేటివ్ మోషన్ నచ్చదని" జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతదనమాట బ్లాక్‌ని. ఓకే. యాజ్ ఎ రియాక్షన్ యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఫోర్స్, టెన్షన్, ఫ్రిక్షన్ ఇవన్నీ ఆల్ దీస్ 3 రియల్ ఫోర్సెస్ ఆర్ లైక్ యాక్షన్, రియాక్షన్ పెయిర్‌గా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఇది బ్లాక్ మీద జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతది కదా! అప్పుడు ఈ బ్లాక్ ఏమంటది? "ఏయ్! నువ్వు నన్ను లాగుతున్నావు కదా! నేను కూడా నిన్ను లాగుతా. న్యూటన్స్ థర్డ్ లా ఫర్ ఎవ్రి యాక్షన్ దే విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్." అంటే ఫ్లోర్ మీద ఏముంటది? ఫ్లోర్ మీద కూడా కైనెటిక్ ఫ్రిక్షన్ వస్తది. కానీ ఫ్లోర్‌ని ఏం చేయగలదు? గ్రౌండ్‌ని ఏం చేయగలదు అసలు కైనెటిక్ ఫ్రిక్షన్? ఓకే. సో అది జుజుబీలాగా అనమాట. ఏం చేయలేదు ఆ కైనెటిక్ ఫ్రిక్షన్. సో అందుకే ఎలాగో గ్రౌండ్ ఎక్కడికి కదలదు ఎఫ్‌కే వల్ల. సో గ్రౌండ్‌కి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయట్లేదు. కానీ ఈ బ్లాక్‌కి ఇది ఎఫ్‌కే అనేది జుజుబీ ఫోర్స్ కాదు. ఓకే. సో దాని ఎఫెక్ట్ ఉంటది దాని పైన.
సో అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మూవ్ అవుతుందో స్పీడ్‌తో సంబంధం లేదు నాకింక. సార్ స్పీడ్‌గా మూవ్ అయితే ఎక్కువ ఫ్రిక్షన్, స్లోగా మూవ్ అయితే తక్కువ ఫ్రిక్షన్ అని ఏం చెప్పలేదు. బాడీస్ మధ్య సర్ఫేసెస్ మధ్య రిలేటివ్ మోషన్ ఎగ్జిస్ట్ అయితే మీరు గుర్తుందా, ఎంత ఫోర్స్ అప్లై చేసినా అది లైక్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఇస్ వాట్ కాన్స్టెంట్ అని చెప్పి గ్రాఫ్ చూసాం కదా. అలానే గుర్తుపెట్టుకోండి, ఎంత వెలాసిటీ ఉన్నా సార్ స్లోగా వెళ్తుంది, స్పీడ్‌గా వెళ్తుంది, నీకు స్పీడ్ సంబంధం లేదు. రిలేటివ్ మోషన్ ఉందా అంటే దాని మధ్య వచ్చే ఫ్రిక్షన్ ఏంటి, కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకే, అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ ఇస్ అ ఫిక్స్డ్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఫిక్స్డ్ కాదు, కానీ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది ఏంటి, ఫిక్స్డ్ వాల్యూ. ఓహోహో, అంటే కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ ఆ కాన్స్టెంట్ ఫోర్స్ అంటే అప్పుడు ఆబ్వియస్గా ఫోర్స్ వల్ల వచ్చేది యాక్సలరేషన్ కూడా కాన్స్టెంట్ కదా. అప్పుడు యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయితే అప్పుడు ఏం వాడుకోవచ్చు, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడుకోవచ్చు. మనకు తెలుసు కదా, కైనమాటిక్స్లో నేర్చుకున్నాం. ఎప్పుడన్నా నాకు యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయితే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడుకోవచ్చు. సార్ బాడీ న్యూ మీటర్ పర్ సెకండ్తో వెళ్ళాను, ఎప్పుడు రెస్ట్కి వెళ్తుందో కనుక్కోవాలంటే ఫైనల్ వెలాసిటీ ఎంతకి ఈక్వల్ అవ్వాలి, జీరో అవ్వాలి. ఫైనల్ వెలాసిటీ ఎంతకి ఈక్వల్ అవ్వాలి, జీరో. సార్ ఎంత యాక్సలరేషన్ వస్తుందంటే ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ వాట్, ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ ద కైనెటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ ఒకటే యాక్ట్ అవుతుంది బికాస్ దెర్ ఇస్ రిలేటివ్ మోషన్. సో సార్ దే ఫర్ యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, నెట్ ఫోర్స్ బై మాస్ ఎమ్, నెట్ ఫోర్స్ బై మాస్ ఎమ్. సార్ ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు పెట్టాను సార్ అంటే బికాస్ దిస్ ఫోర్స్ ఈజ్ అపోజింగ్ అవర్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. దిస్ ఫోర్స్ ఈజ్ అపోజింగ్ అవర్ వెలాసిటీ. ఫోర్స్ స్పీడ్ని వెలాసిటీని అపోజ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఎ రిటార్డింగ్ ఫోర్స్. సో దట్స్ వై ఐ కెప్ట్ యాక్సలరేషన్ ఇస్ వాట్, మైనస్ సైన్ ఎఫ్కే. కైనెటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి, మ్యూకే ఇంటూ ఎన్. కైనెటిక్ ఫ్రిక్షన్ ఏంటి, మ్యూకే ఇంటూ ఎన్. సార్ ఈ కేసులో ఎన్ ఎంత, వర్టికల్గా ఎటు మూవ్ అవ్వట్లేదు కదా, పైకి కానీ కిందకి కానీ వెళ్ళట్లేదు. సో అంటే సింపుల్గా ఎన్ ఈక్వల్ టు ఏంటి, ఎంజీ. సో మ్యూకే ఇంటూ ఎంజీ బై ఎం. సో ఎంఎం క్యాన్సిల్ అయిపోయి యాక్సలరేషన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్, యాక్సలరేషన్ ఈక్వల్ టు మైనస్ మ్యూకేజీ. ఓకే, యాక్సలరేషన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మైనస్ మ్యూకేజీ వచ్చింది. ఇప్పుడు బాడీ ఎంత డిస్టెన్స్ తర్వాత ఆగిపోతుంది అంటే సార్ ఐ నో దట్ ఐ కెన్ యూజ్ యాజ్ యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్, ఐ యూజ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో బాడీ ఆగిపోయిన తర్వాత వెలాసిటీ ఎంత, జీరో. ఇనీషియల్ వెలాసిటీ ఎంత, u స్క్వేర్ ఈక్వల్ 2 ఇంటూ యాక్సలరేషన్ ఎంత సార్, మైనస్ మ్యూకేజీ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత, s. సో దేర్ ఫర్ s ఈక్వల్ టు ఎంత వచ్చింది, సో దేర్ ఫర్ వీ హ్యావ్ గాట్ s ఈక్వల్ టు u స్క్వేర్ బై టూ మ్యూకేజీ. సో ఇంత డిస్ప్లేస్మెంట్ వెళ్తుంది అనమాట బ్లాక్ ఆగిపోయే లోపల. ఓకే, బ్లాక్ ఆగిపోయే లోపల ఇంత ఇంత డిస్ప్లేస్మెంట్ అనేది కవర్ అవుతుంది రైట్ సైడ్. ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు ఇక్కడ. ఏం అడగొచ్చు, ఎంత టైంలో బ్లాక్ ఆగిపోయింది అని చెప్పి కూడా అడగొచ్చు. ఎంత టైంలో బ్లాక్ ఆగిపోయింది అని అడిగితే ఐ యూజ్ ద ఫార్ములా v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఫైనల్ వెలాసిటీ ఎంత అవ్వాలని తెలుసు, జీరో అవ్వాలని తెలుసు. ఓకే, అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత, u ప్లస్ యాక్సలరేషన్ ఎంత, మైనస్ మ్యూకే ఇంటూ జీ ఇంటూ టైమ్ టీ. సో దేర్ ఫర్ టీ ఈక్వల్ టు ఎంత వచ్చింది, u బై మ్యూకే ఇంటూ జీ. సో దిస్ ఈజ్ ద టైమ్ after which the block will come to rest. So this is the time after which the block will come to rest. ఈ టైం తర్వాత బ్లాక్ అనేది రెస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో చూడండి, రిలేటివ్ మోషన్ వచ్చేంతవరకు గుర్తుపెట్టుకోండి, ఫ్రిక్షన్కి అయితే ఎంతవరకు రిలేటివ్ మోషన్ ఉందో అంతవరకు దానికి నచ్చదు. సో అది అపోజ్ చేస్తూనే ఉంటుంది. ఇంక ఎక్స్టర్నల్ ఫోర్స్లు ఎవరూ లేరు కాబట్టి దాన్ని ఆపేంత వరకు ఫ్రిక్షన్ నిద్రపోదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ కంటిన్యూస్గా ఉందనుకో అప్పుడు ఫ్రిక్షన్ కూడా కంటిన్యూస్గా ఉంటుంది ఇంకా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో, ఆగిపోయిన తర్వాత ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, ఆగిపోయిన తర్వాత ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అంటే ఫ్రిక్షన్ వాల్యూ జీరో. ఎందుకంటే ఆగిపోయావు కదా, ఆగిపోయావంటే రిలేటివ్ మోషన్ లేదు కదా. రిలేటివ్ మోషన్ లేకపోతే ఇంక నా పని ఏముంది, ఫ్రిక్షన్ పని, ఫ్రిక్షన్ రాదనమాట. ఓకే, ఇక్కడ ఆగిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇలా ఎప్పుడైతే 0.00000001 మీటర్ పర్ సెకండ్ ఉందో అప్పుడు కూడా కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆగిపోయిందో, ఎప్పుడైతే వెలాసిటీ జీరో అయిపోయిందో అప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ కూడా ఇలా విత్ ఇన్ నో టైం ఫ్రిక్షన్ వాల్యూ కూడా ఏమైపోతుంది, జీరో అయిపోయింది అనమాట. ఎంత టైం తర్వాత సార్, ఎంత టైం తర్వాత, ఎంత టైం తర్వాత, ఎంత టైం తర్వాత, ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ అయిన తర్వాత సార్, ఎంత డిస్ప్లేస్మెంట్ తర్వాత. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా బాడీస్ మధ్య రిలేటివ్ మోషన్ ఇలా వచ్చిందనుకో మనకి చాలా హ్యాపీ అనమాట. ఎందుకు సార్ హ్యాపీ అంటే then whenever there is a relative motion between the bodies, then the friction that will arise is what, kinetic friction. సార్ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది కాన్స్టెంట్ వాల్యూ, అది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ లైక్ కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. సో అది కాన్స్టెంట్ కాబట్టి మనకి ఇంక చాలా హ్యాపీ. ఒక కాన్స్టెంట్ ఫోర్స్ వచ్చింది కదా బాడీ మీద, ఎప్పుడైతే కాన్స్టెంట్ ఫోర్స్ వచ్చిందో న్యూటన్స్ లాస్ వాడి యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. యాక్సలరేషన్ కనుక్కున్న తర్వాత ఇంకా యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయితే ఏం చేసుకోవచ్చు, మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడుకొని ఇలా మనం క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఐ హోప్ దిస్ ఈస్ ప్రెటీ మచ్ క్లియర్ ఫర్ యూ.
ఓకే. సో, క్లాస్ చాలా లెంతీ అయిపోతుంది. ఆల్రెడీ 45 మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇంకా తర్వాత అప్‌కమింగ్ సిట్యుయేషన్స్ చెప్పాను గదా! సో, నెక్స్ట్ టైమ్ నుంచి డిపెండింగ్ ఆన్ ద క్లాస్ ఓకే. లైక్ డ్యూరేషన్ ఐల్ ట్రై టు టేక్ అప్ 2 ఆర్ 3 సిట్యుయేషన్స్. ఓకే. సో, మనం ఈరోజు ఎన్ని సిట్యుయేషన్స్ వరకు కవర్ చేసాం? 2 సిట్యుయేషన్స్ వరకు కవర్ చేసాం. ఇంకా మనం కవర్ చేయడానికి ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి? 10 సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, నేను చెప్పినట్టు ఈ టోటల్ 12 సిట్యుయేషన్స్ గాని నువ్వు టాకిల్ లైక్ అర్థం చేసుకుంటే ఎవ్రీ సింగిల్ పాయింట్ దట్ ఐఎమ్ సేయింగ్ నేను చెప్పే ప్రతి పాయింట్ గాని నువ్వు అర్థం చేసుకున్నావు. ఓకే. అండ్ ఈ పాయింట్ లైక్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ నీ మైండ్‌లో ఉన్నాయంటే చెప్పినట్టు ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ అన్నా, ఎలాంటి ఎగ్జామ్ అన్నా, ఎలాంటి లెవెల్ అన్నా నువ్వు ఈజీగా టాకిల్ చేసుకోగలవు. అర్థమైందా? Okay, so once again, you guys can just go through the all the key points and the key things that I told. ఆ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటి, ఓకే. సో సెల్ఫ్ అడ్జస్టింగ్ నేచర్ ఏంటి, అసలు కైనెటిక్ ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, ఆ గ్రాఫ్ ఏంటి, ఈరోజు చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో పీపుల్ ఆఫెన్ దే విల్ ఫీల్ ద సబ్జెక్ట్ ఈస్ టఫ్. వై? బికాస్ దే విల్ స్కిప్ దీస్ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ బేసిక్స్ and they'll directly jump into diving they directly dive into like what solving the questions. అదే చాలా చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. నువ్వు బేసిక్స్ ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా నీకు న్యూమరికల్స్లో నువ్వు అప్లై చేసేటప్పుడు కూడా నీకు ఆ క్లారిటీ ఉంటుంది, ఆ ఫ్లో క్రియేట్ అవుతుంది అనమాట. ఆ ఫీల్ వస్తుంది నీకు కూడా సాల్వ్ చేయడానికి. కానీ ఎప్పుడైతే నీకు ఆ మైండ్లో ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఆ బేసిక్స్ మీద గ్రిప్ లేదో అప్పుడు నువ్వు ఆబ్వియస్గా నువ్వేమవుతావంటే లైక్ నువ్వు కొంచెం లైక్ కొంచెం లైక్ హియర్ అండ్ దేర్ లైక్ ఏమంటదంటే నీకే ఆ ఫీల్ రాదు సాల్వ్ చేయడానికి. సో, అందుకే నేను చెప్పేదేంటంటే మీరు బేసిక్స్ అర్థం చేసుకోవడంలో ఎంత కుదిరితే అంత టైంని ఇన్వెస్ట్ చేయండి. ఓకే. లైక్ అలాగని మరి మొత్తం అదే బుక్స్ పట్టుకొని ఇంక చదువుతూ కూర్చోవడం గాదు. సో, ఇప్పుడు లెట్స్ సే నేను వీడియో చెప్పాను. అరే బాబు! ఎంత టైము 45 మినిట్స్ ఈ లైక్ బేసిక్స్ ఏం చూస్తాం, థియరీ ఏం చూస్తాం అని ఉండకూడదు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని చాలా క్లియర్‌గా చెప్పాను కాబట్టి ఈ 45 మినిట్స్‌లో నీకు క్వెషన్‌లేమీ లేకపోవచ్చు. కానీ ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పానో ఈచ్ అండ్ ఎవ్రీ నెక్స్ట్ చెప్పబోయే 10 సిట్యుయేషన్స్‌లో కూడా ఇవి కీ పాయింట్స్ అనమాట. ఇవన్నీ మైండ్‌లో మీకు అర్థమైతే అప్పుడు నేను చెప్పే పాయింట్స్, సిట్యుయేషన్స్ కూడా ఓహో! ఓకే. కనెక్ట్ అయితాయన్నమాట డాట్స్ అన్నీ. ఎప్పుడైతే నీ కాన్సెప్ట్స్, బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయో అప్పుడు డాట్స్ అన్నీ కనెక్ట్ అయితే అప్పుడు సబ్జెక్ట్ మొత్తం ఇలా కన్సైజ్ అయితది. అది కన్సైజ్ అయ్యేంత వరకు నీకెలా అనిపిస్తదంటే అబ్బా! లైక్ ఏంటి ఇంత సబ్జెక్ట్ ఉంది, ఏంటి ఇంత లైక్ వాస్ట్ ఉంది అని నీకు అనిపిస్తది. ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్క డాట్‌ని ఇలా అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ వచ్చావో అప్పుడు నీకు సిట్యుయేషన్ అనేది ఇలా కన్సైజ్ అయిపోయి ఇలా అంటే మొత్తం ఇలా అయిపోయి ఓకే. ఇంతేనా? ఓకే. లైక్ ఫ్రిక్షన్ మొత్తం ఇంతేనా? ఇది తెలిస్తే నాకయిపోయిందా? అన్న ఫీలొస్తది. ఎప్పుడైతే నువ్వు కాన్సెప్ట్స్, బేసిక్స్ నేర్చుకొని ఓకే. దాన్ని అప్లై చేయగలుగుతున్నావో నీకెలా అనిపిస్తుందంటే సో, లైక్ నాకైతే మెకానిక్స్ మొత్తం అలా అనిపిస్తది. అసలు ఏముందసలా లైక్ సింపుల్ కొన్ని స్టాండర్డ్ రూల్స్, కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ ఇంకేమున్నా తిప్పి అవే ఉంటాయని ఫీలొస్తుంది. ఫీలొచ్చింది నాకు చదువుకుంటున్నప్పుడే మీలాగా. ఓకే. సో, కాబట్టి మీకు కూడా ఆ ఫీల్ రావాలంటే కాన్సెప్ట్స్ మీద లైక్ అట్‌మోస్ట్ క్లారిటీ ఉండాలి. అండ్ స్టాండర్డ్ క్వెషన్స్ అన్నీ మైండ్‌లో తిరుగుతూ ఉండాలి. ఓకే. ఈ 2 ఎప్పుడైతే మీవున్నాయో ఈ డెడ్లీ కాంబినేషన్స్ అనమాట. కాన్సెప్ట్స్ క్రిస్టల్ క్లియర్‌గా ఉండి స్టాండర్డ్ క్వెషన్స్ అన్నీ మైండ్‌లో ఉన్నాయంటే వాడిష్టం ఏ క్వెషన్ అన్నా తయారు చేయని. నీకు ఉన్న కాన్సెప్ట్స్ వాడి ఆ స్టాండర్డ్ మోడల్స్ వైపు నువ్వు దాన్ని తిప్పుకొని ఓకే. వాటిని సాల్వ్ చేయగలిగితే ఎలాంటి క్వెషన్ అన్నా మీకొస్తుందనమాట. ఓకే. సో, అర్థమైందా? సో, కాబట్టి బేసిక్స్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా ఈ వీడియో మీరు గాని చూసి నేను చెప్పిన ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటే అప్‌కమింగ్ క్లాసెస్ కూడా మీకు చాలా 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 ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్రిక్షన్ లైక్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరే క్వెషన్ సాల్వ్ చేసి చూసుకోండి. అబ్బా! ఓకే. ఇది కూడా ఆ సిట్యుయేషనే. ఇది ఈ సిట్యుయేషన్. ఇది. ఓకే. ఇది. అంతే ఏం లేదు ఫ్రిక్షన్ అనిపిస్తది. అర్థమైందా? ఓకే. థాంక్ యూ గైస్. బై బై.